చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసును ఛేదించిన పోలీసులు. మేయర్ భర్త మోహన్ మేనల్లుడే హంతకుడని ప్రకటన. నిందితుల విచారణలో హత్య గుట్టురట్టు. పరారీలో ఉన్న చింటూ కోసం పోలీసుల గాలింపు. ఈ నెల 17న చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మేయర్ దంపతుల హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్లు కార్యాలయంలోనే దారుణ హత్యకు గురయ్యారు. అయితే మొదటి నుంచి ఈ హత్యలపై వస్తున్న వార్తలే చివరకు నిజమయ్యాయి. మోహన్ మేనలుడు చింటూనే హత్యలకు సూత్రధారని పోలీసులు తేల్చారు. జంట హత్యల అనంతరం రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి స్టైల్లో విచారించడంతో మొత్తం కక్కేశారు. మోహన్ మేనలుడు చింటూ, కోలార్కి చెందిన జిఎస్ వెంకటాచలపతి, చిత్తూరు జిల్లా గంగవరంకి చెందిన టి మంజునాథ్, చిత్తూరుకు చెందిన కె జయప్రకాష్ హత్యలకు తెగబడినట్టు తేల్చారు. అయితే కాల్పులకు తెగబడింది మాత్రం చింటూ, వెంకటాచలపతి మాత్రమేనని తెలిపారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు చింటూ పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు చెప్పారు. హత్య కారణాలను కూడా పోలీసులు వివరించారు. మనస్పర్ధల కారణంగానే చింటూ ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలిపారు. నిజానికి చింటూ మేయర్ అనురాధకు సొంత చిన్నమ్మ కొడుకు, మేయర్ భర్త మోహన్కి సొంత అక్క కొడుకు. 2వ ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న ల్యాండ్ తగాదా విషయంలో మొదలైన మనస్పర్ధలు వారిల విషయంలో గొడవల వరకు వెళ్లాయి. ఇలా పలు విషయాల్లో చింటూ తన మామ అక్కలపై కక్ష పెంచుకున్నాడని చెప్పారు. ఈ క్రమంలో నిందితుల్లో ఒకరైన వెంకటాచలపతి చింటూకు దగ్గరయ్యాడు. కర్ణాటకలోని కోలారకు చెందిన వెంకటాచలపతి 2007లో అప్పటి చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం కేసులో నిందితుడు కూడా. బెయిల్పై వచ్చిన వెంకటాచలపతి చింటూ వద్ద చేరాడు. వీరు కటారి దంపతుల హత్యకు పథకం వేసి ఈ నెల 17న దాన్ని అమలుపరిచారు. హత్యానంతరం వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్లు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. మిగిలిన దుండగులు పారిపోయారు. అయితే ఈ కేసులో మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడు సూత్రధారి చింటూ, హంతకులు వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్ కాగా మిగిలిన వారిని మురుగా, యోగా, పరంధామ, హరిదాస్, మొగలి, శశిధర్గా గుర్తించారు. అయితే జంట హత్యలకు స్కెచ్ వేసింది మురుగా అని విచారణలో తేలింది. మురుగా 47వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి భర్తగా గుర్తించారు. నిందితులు ఉపయోగించిన ఆయుధాలు, వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో రాజకీయ కోణం ఉందా అన్న కోణంలో కూడా విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మిగిలిన నిందితులందరి కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.